స్వాతి గారు కూడా నాట్ మిస్సింగ్ హర్. అండ్ ఎస్, ఉమెన్స్ డే అనేది ఐ థింక్ ఉమెన్ మాత్రమే సెలబ్రేట్ చేసుకునేది కాదు. డెఫినెట్గా సత్యకి 4 గోడల మధ్య పెరిగిన సత్యకి ఫ్రీడమ్ని, హ్యాపీనెస్ని పరిచయం చేసిన సూర్య లాంటి వాళ్ళు, సత్య లాంటి అన్సంగ్ వారియర్స్ గురించి మాట్లాడడానికి, మనందరికీ చెప్పడానికి మన ముందుకు వచ్చిన సాయి దుర్గా తేజ్ లాంటి వాళ్ళు సెలబ్రేట్ చేయాల్సిందే. సో రిక్వెస్టింగ్ సాయి తేజ్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. ఇట్స్ సో నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీరు వచ్చారు సినిమా చూడడానికి. సో థ్యాంక్ యూ అండి, పేరున ఒక్కొక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ నా లైఫ్లో 3 సత్యాస్ ఉన్నారండి, గర్ల్ ఫ్రెండ్స్ కాదు, చెప్తా కంగారు పడుతుంది. ఒకటి మా అమ్మగారు సత్య, మా విజయదుర్గ గారు. తర్వాత ఉన్నది మా పిన్ని గారు మాధవి గారు. మూడోది మా అమ్మమ్మ అంజనాదేవి గారు. సో వీళ్ళందరూ నన్ను దగ్గర నుంచి పెంచారు. సో వాళ్ళకి నేను ఎప్పుడు వాళ్ళని నవ్వించడం తప్పించి నేను ఇంకేం ఇవ్వలేనండి. సో మేకింగ్ దెమ్ హ్యాపీ, మేకింగ్ దెమ్ స్మైల్, అంతే, అంతవరకు చేయగలుగుతాను. సో వాళ్ళ ఆనందం నా ఎదుగు మీద, నా గ్రోత్ మీద ఉంటుందండి. సో దట్ ఈస్ మై బిగ్గెస్ట్ హ్యాపీనెస్ అండి, టు సీ దెమ్ హ్యాపీ. అండ్ సినిమా దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరు సినిమా చేస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత నాకు ఫోమో వచ్చింది. అమ్మా, నా ఫ్రెండ్స్ చేస్తున్నారు నా ఉద్దేశాన్ని. సో మా ఫ్రెండ్స్ ఎలాగైనా వదలకూడదు, చేయాలని చెప్పేసి వాళ్ళని ఫోర్స్ చేసుకొని నేను కావాలని, ఇది కాదురా, ఇది ఫీమేల్ ఓరియంటెడ్ సినిమారా, నేను చేస్తున్నా, నాకు చేయాలనుంది, నా ఫ్రెండ్స్ చేస్తున్నప్పుడు నేను కూడా చేస్తాను అని చెప్పి నేను వచ్చేసాను. సో ఒకసారి షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నవీన్ గారు వచ్చి, అరే నువ్వు యాక్ట్ చేయొద్దురా, నువ్వు నీలాగే ఉండు, నీలాగా ఉంటే నాకు ఓకే అని చెప్పాడు. సో ఇన్ దాట్ వే, ఇన్ దాట్ ఆస్పెక్ట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నవీన్, బికాస్ నాలో కొత్త యాంగిల్ తీసుకొచ్చాడు బయటికి. సో నవీన్ చేసిన చిన్న ప్రయత్నం, అండ్ నవీన్ అండ్ హర్షిత్ చేసిన చిన్న ప్రయత్నమే సత్య. అండ్ వాళ్ళిద్దరు కలిసి చేశారు కాబట్టి నాకు మిస్ అవ్వకూడదు, నా ఫ్రెండ్స్ చేస్తున్నప్పుడు నేను కూడా ఉండాలి వాళ్ళతో పాటు అని చెప్పి నేను చేశాను. నేను కూడా